శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈవేళ మనము ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పుకోబోతున్నాం. అది ఏమిటి అంటే యుద్ధ వాతావరణం ఇప్పటికే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మనకి ఇరు దేశాల పట్ల ఉండేటటువంటి మిత్రత్వం వల్ల ఎవరికి యుద్ధానికి మనం వత్తాసు పలకకుండా మన మోదీ గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అద్భుతమైనటువంటి పరిపాలన వారి సొంతం అని చెప్పుకోవాలి. కాబట్టి అపర చాణక్యుడు కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ప్రజలందరినీ కన్న తండ్రిలాగా పరిపాలిస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. ఎప్పుడైనా మన పక్క దేశాలతో సంబంధ బాంధవ్యాలు మంచిగా కొనసాగించుకుంటూ ఉన్న వేరే దేశాలతో ఈ దేశాలకి యుద్ధాలు వచ్చినప్పుడు దాని ప్రభావం మన మీద తప్పకుండా కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఎగుమతి దిగుమతుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు కూడా ఎగుమతి దిగుమతులు చాలా వరకు ఆగిపోయాయని చెప్పాలి. యుద్ధం జరిగే సంకేతాలు ఉన్నాయి కాబట్టే అనేక హెచ్చరికలు మనకి వస్తూ ఉన్నాయి. అయితే దేశంలో ఉన్నటువంటి ప్రజలు నిర్పూచిగా ఉండవచ్చు. దీనికి సంబంధించిన బాధ అంతా పాలకులు తీసుకుంటున్నారు, రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు. యుద్ధానికి సంబంధించిన సేనలు యుద్ధానికి సమాయత్తమయ్యి వారందరూ కూడా తీసుకుంటున్నారు. ఆర్మీలు కానీ, నాయకులు కానీ, అధ్యక్షులు కానీ వారందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమైపోయి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అసలు యుద్ధం వస్తుందా రాదా? మనకి ప్రపంచ దేశాలలో గ్రహస్థితులు మటుకు ఒకేలా ఉంటాయి. కొద్దిగా తేడా ఉంటుంది చంద్రగమనంలో, అది కూడా అలాగే ఈ గ్రహాల యొక్క సంచారంలో కొంచెం డిగ్రీలు తేడా వస్తుందేమో తప్ప వాటి యొక్క రాసుల గమనంలో ఉన్నటువంటి తేడాలైతే ఏమీ పెద్దగా ఉండబోవు. అందుకనే మీన రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారు గాని, కుజుడు గాని, రవి గాని అత్యంత పవర్ఫుల్ గా ఉండేటటువంటి గ్రహాలు ఇవి. అంటే ఒక ఉద్రేక పూరితమైనటువంటి స్వభావాన్ని సూచించే గ్రహాలు ఇవి. మైథలాజికల్ గా వాళ్ళని మనము తెలియచెప్పుకుంటూ ఉంటాము. వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఏమిటి, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయి అనేది తెలియచెప్పుకుంటాము. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా ఇవి గ్రహాలు అని చెప్పుకునేటప్పుడు ఆ గ్రహాలకి సంబంధించి కూడా కొన్ని లక్షణాలు తెలియచెప్పుకుంటూ ఉంటాము. వాటి యొక్క నేచర్ ఏమిటి అనేది మనము ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొని ఉన్నాము. ఒక 5 నెలల క్రితం సుమారుగా అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో కుజుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనము యుద్ధ వాతావరణం గురించి చెప్పుకున్నాము. యుద్ధం వస్తుంది అని చెప్పుకున్నాము. తప్పనిసరిగా యుద్ధం జరిగి తీరుతుంది అని చెప్పుకున్నాము. ఈ 5 నెలల కాలంలో యుద్ధ వాతావరణం అనేది చాలా దగ్గరకు వచ్చింది. అయితే మన నాయకుని యొక్క సమర్థత చేత తాత్కాలికంగా మనము యుద్ధంలో లేము. కానీ ఈ గ్రహస్థితుల ప్రభావం చేత చూడండి, శని, రవి, కుజ ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటూ ఉన్నాయి. ఈ మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు గారు ఇక అక్కడ దగ్గర నుంచి కేంద్రస్థానమైనటువంటి మిథున రాశిలో ఉన్నారు. అంటే ఒక ఘర్షణాత్మకమైన వాతావరణంలో గ్రహస్థితులు ఉన్నాయి. ఇది యుద్ధాన్ని సూచిస్తోంది. యుద్ధము తప్పనిసరిగా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. శనిగారు గాని, కుజుడు గాని కలుస్తున్నారు అంటేనే ఒక సంచలనం. దానికి తోడు రవిగ్రహం కూడా కలుస్తోంది అంటే 3 గ్రహాల కలయిక కూడా చాలా ఉద్రేకపూరితమైనటువంటి గ్రహాలు కాబట్టి వీటి యొక్క కలయిక తప్పనిసరిగా యుద్ధాన్ని తలపింపజేస్తుంది, యుద్ధం వస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒక్కసారి చూద్దాం. చమురు, అలాగే గ్యాస్, అలాగే ఖనిజాలు, భూములకి సంబంధించి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్కి సంబంధించి, ఇంధనానికి సంబంధించి, నిత్య జీవితంలో మనము ఉపయోగించుకునేటటువంటి అపరాలకు సంబంధించి, నూనెలకి సంబంధించి, అలాగే వాహనాలకి సంబంధించి, లోహాలకి సంబంధించి, ఎగుమతులు దిగుమతులకి సంబంధించి ఈ వస్తువులు ఇంకా చాలా ఉన్నాయండి. ఏ వస్తువులనైతే మనం ఎగుమతి చేస్తున్నామో, దిగుమతి చేసుకుంటున్నామో వాటన్నిటికి సంబంధించి, ఇతర దేశాల నుంచి మనము తెచ్చుకునేటటువంటి లోహాలకు సంబంధించి, చమురుకి సంబంధించి, ఖనిజాలకు సంబంధించి, ఈ ఎగుమతులు దిగుమతులకి సంబంధించి యుద్ధం యొక్క ప్రభావము వీటి మీద పడి ఇవన్నీ కూడా ఎక్కడివక్కడ స్తంభించిపోయేటటువంటి పరిస్థితి, దానివల్ల ధరలు బాగా పెరిగేటటువంటి పరిస్థితి,
ప్రజలు కొంత భయానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాగే మందులు, ఔషధాలు వీటన్నిటికీ సంబంధించి కూడా కొరత ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క స్థితి అంత పూర్తిగా ఆరోగ్యదాయకమైన స్థితి కాదు. అది చాలా ఇబ్బంది పెడుతుంది. ఎలాంటి ఇబ్బందులు పెడుతుంది? విస్ఫోటనాలు తీసుకుని వస్తుంది. విస్ఫోటనాలు ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి, కరువు కాటకాలు ఉంటాయి, అలాగే ఈ వాహనాల వల్ల వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం వల్ల, యుద్ధం జరగడం వల్ల మనము ఎదుర్కొనేటటువంటి బాధలు ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. కుజ శని రవిల యొక్క కలయిక అత్యంత ప్రమాదమైనటువంటి కలయిక కాబట్టి ఇది దేశాలు మధ్య ఒక చిచ్చు రగిలి ఈ యుద్ధం అనేది మరింతగా ప్రబలి జన నష్టానికి దారితీస్తోంది. ప్రాణ నష్టం, ఆరోగ్యాలు భంగం, అలాగే అవయవాలు కోల్పోవడం, ఒక భయానకం సృష్టింపబడుతుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సమయాన్ని మనం సూచించుకోవచ్చు అంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 10 మే వరకు ఈ 2026వ సంవత్సరంలోనే ఇది జరగడానికి అవకాశం ఉంది. మీనరాశిలో ఉన్నటువంటి శని కుజ రవిల యొక్క కలయిక విస్ఫోటనాలకి దారితీస్తూ, అత్యంత ప్రమాదాలకి దారితీస్తూ, ప్రాణ నష్టానికి దారితీస్తూ, ప్రజలలో భయోత్పాతాలు కలిగేటటువంటి విధంగా, పాలకుల మధ్య అన్యోన్యత లేని విధంగా, పరిపాలన కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే విధంగా, ఎక్కడో జరుగుతున్న యుద్ధం కూడా, వేర్వేరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల కూడా మన దేశం మీద ఈ ప్రభావం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఈ గ్రహాల యొక్క బలము ఎంత బాగా ఉందో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు కూడా. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రజలందరూ ఏమి చేయాలండి అంటే, యుద్ధం మనకి, మన దేశం వాళ్ళు వెళ్ళి పాల్గొని, మన దేశంతో కాదు యుద్ధం, ఇతర దేశాల వాళ్ళకి మనకి కాదు యుద్ధం. కాబట్టి మనము కొంత సంయమనాన్ని పాటిస్తూ గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు ప్రతి మనిషి చేసుకోవాలి. అంటే ఇది ఒక ఐకమత్యానికి సంబంధించిందనమాట. మనకి కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు ఈ మధ్యనే వచ్చింది కాబట్టి, ఒక 5-6 సంవత్సరాల క్రితమే కాబట్టి చాలా మందికి గుర్తు ఉండి ఉంటుంది. కరోనా లాంటి మహమ్మారి మన దేశం వ్యాపిస్తూ ఉంటే మన దేశంలో మనకి చాలా జాగ్రత్తలు చెప్పారు. మన అధినేతలందరూ చాలా జాగ్రత్తలు చెప్పారు. అంత చీకటి ఆవరించుకొని ఉన్నప్పుడు రాత్రి అయిన సమయంలో ప్రతి ఇంట దీపాలు వెలిగించాలని, అలాగే ఒక శంఖారావం, ఒక చప్పుడు చెయ్యాలని, ఒక పారాయణ చెయ్యాలని, ఒక సుందరకాండ పారాయణ లేదా ఏదైనా మనకిష్టమైన స్తోత్ర పారాయణలు అందరూ ఒకే సమయంలో ఇంట్లో చేయండి అని ఇలా చాలా సంకేతాలు ఇస్తూ వచ్చారు. మనందరం కూడా పాటించాం. అలాగే ఐకమత్యమే బలం. ఇక్కడ వాతావరణము శుద్ధీకరింపబడాలి, వాతావరణంలోని గాలి శుద్ధీకరింపబడాలి, ప్రజల మనస్సులు కూడా ప్రశాంతంగా ఉండాలి, ప్రజలందరిలో ఐకమత్యం ఉండాలి. మనస్సు అలాగే బుద్ధి ఈ రెండూ కూడా భగవంతుని మీద ఒకే సమయంలో కేంద్రీకరింపబడాలి. ఇందుకు దైవ ధ్యానం చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందుకు గాను అనుకూలమైన సమయం బ్రాహ్మీ ముహూర్తం. అంటే సూర్యోదయానికి ముందు ఒక గంటన్నర కాలం ముందర, ఒక గంట కాలం ముందర అనుకోండి, ఒక గంట కాలానికి ముందుగా ఒక గంట కాలం. ఈ సమయంలో అంటే ఉదయం సుమారుగా 4 గంటల నుంచి 5:30 వరకు తీసుకున్నట్టయితే ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ సమయంలో ప్రజలందరూ వారి వారి ఇష్టదేవతని ఒక గంట సేపు కనీసం ఆరాధిస్తూ ఉన్నట్లయితే, ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఈ యుద్ధం అనేటటువంటి ఒక భయోత్పాతం అన్నమాట, అది మనని చేరకుండా, మన దేశంలోని మన ప్రజల మీద ఆ ప్రభావం పడకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆలయ యాజమాన్యం శ్రద్ధ తీసుకుని హోమాలు నిర్వహించడం, పారాయణలు చేయించడం, సామూహిక పారాయణలు భక్తుల చేత చేయించడం, భగవంతునికి ఇన్ని రోజులు అని చెప్పి ఈ 3 ఏప్రిల్ నుంచి 10 మే వరకు అంటే సుమారుగా 35 రోజుల కాలం, కుజుడు 40 రోజుల కాలం సంచరిస్తారు. ఒక 2 రోజులు అటు ఇటుగా ఉండొచ్చు ఆ సంచారం. కాబట్టి కుజుడు శని గారితో కలిసి సంచరిస్తూ ఉన్నటువంటి కాలం అంతా కూడా సుమారుగా 40 రోజుల కాలం ఉంది. ఈ కాలం అంతా కూడా ఆధ్యాత్మిక చింతన ప్రజలలో పెంపొందింపబడి,
ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, అలాగే ఆలయాల అధికారులు కూడా హోమాలు చేయడము, భగవంతునికి అభిషేకం చేయడము, సామూహికంగా పారాయణ కార్యక్రమాలు చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామము, శివ సహస్రనామము, ఇలాంటి పారాయణాలు చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నట్లయితే ఏకకాలంలో మన వాతావరణము, చుట్టూరా ఉండే వాతావరణము, ప్రదేశము, గాలి, మన మనస్సు, మన బుద్ధి అన్నీ కూడా శుద్ధీకరింపబడి తద్వారా మనకి చాలా చక్కగా విల్ పవర్ పెరిగి మనము ఈ యుద్ధం ద్వారా ఏర్పడేటటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనగలుగుతాము అని చెప్పి తెలియజేస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవంతుడు కూడా మనని రక్షిస్తాడు అనేటటువంటి నమ్మకం కూడా మనకి ఉంది. మనది ఆధ్యాత్మిక చింతన కలిగిన దేశం కాబట్టి ఈ పూజలు, వ్రతాలు, హోమాలు ఇలాంటివి చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి తెలియచెప్తూ, ప్రజలందరూ కూడా ఈ అప్రమత్తతని పాటించవలసిందిగా సూచన చేస్తూ, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళాలి అనుకుంటే కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉన్నవారు, మన ఈ దేశంలో ఉన్నవారు ఈ దేశంలోనే ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నవారు ఈ రాష్ట్రంలోనే ఉండాలి, అంటే దేశాంతరం వెళ్ళకూడదు, అది తెలియచెప్పడం. ఇలాంటివన్నీ గనక కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే యుద్ధం వల్ల మన దేశంలో ఏర్పడేటటువంటి ఇబ్బందుల్ని మనం తగ్గించుకోగలిగిన వారం అవుతాము అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.